ఈరోజు యథావిధిగా ఏ విధంగా అయితే కార్పొరేట్ కాలేజీలో గత 2 నెలల నుంచి ఓ రోజు తప్పించి రోజు ఏ విధంగా అయితే సూసైడ్ జరిగిందో అదేవిధంగా ఈరోజు కూడా ఎన్ఎస్ఆర్ ఇంపల్స్ జూనియర్ కాలేజ్లో ఒక విద్యార్థిని మృతి చెందడం జరిగింది. మరి ఈ యొక్క మృతి చెందినటువంటి ఆ విద్యార్థిని పరిశీలించడానికి వస్తే ఇక్కడ వాళ్ళ మేనేజ్మెంట్ లేదు. అదేవిధంగా ఈ యొక్క మేనేజ్మెంట్ కానీ ఒక కాలేజ్కి కానీ ఎలాంటి బోర్డు కూడా లేదు. అంటే వీళ్ళు ఎలాంటి పర్మిషన్స్ లేకుండా యథేచ్ఛగా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుకుంటున్నటువంటి పరిస్థితి మనం ఇవాళ చూస్తూ ఉన్నాం. ఇవాళ మేడ్చల్ డిఐఓ ఎవరైతే ఉన్నారో వారికి చాలా కంప్లైంట్స్ పెట్టడం అనేది జరిగింది. ఒక ప్రాంతంలో పర్మిషన్ లేని కాలేజీలు ఎన్నో నడుస్తున్నాయి. విద్యార్థులను రాత్రి పగల్లో ఒక టైం అనేది లేకుండా ఒక ప్రెజర్లో గురి చేస్తూ ఉన్నారు. ఒక 6 అవర్స్ మాత్రం అంటే 5.5 అవర్స్ 5.5 గంటలు పడుకోవడానికి అవకాశం ఇచ్చి మొత్తం కూడా చదివేయడం వల్ల పిల్లలు చాలా ప్రెషర్లోకి వెళ్ళిపోయి ఒక చావులకు కారణమవుతూ ఉంది. ఇంతవరకు కూడా ఈ యొక్క ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కనీసం విద్యార్థుల పట్ల ఏదైతే అది గవర్నమెంట్ కానీ నాన్ గవర్నమెంట్ కానీ గవర్నమెంట్లో కూడా మనం చూసాం సూసైడ్ మన అయితే ఫుడ్ పాయిజన్స్ అవుతూ ఉన్నాయి. వందలాది మంది పిల్లలు హాస్పిటలైజ్ అవుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రైవేటు కళాశాలల్లో పిల్లలు చచ్చిపోతూ ఉన్నారు. వీటిని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఇవాళ మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్సవాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ఒక్కసారి గమనిస్తే ఈ యొక్క మేడ్చల్ అండ్ రంగారెడ్డి ఈ పక్కన ఉన్నటువంటి జంట నగరాలు నిజాంపేట్, మియాపూర్, మాదాపూర్ ఈ యొక్క ప్రాంతంలో కొన్ని వందల ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ప్రతి దాంట్లో ఏదో సమస్యతోని పిల్లలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఇంటర్మీడియట్ అధికారులు డబ్బులు తీసుకొని జీతాలు తీసుకొని ప్రజల సొమ్ముతో వాళ్ళు యథేచ్ఛగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ నిజంగా ఈ యొక్క కాలేజీలో ఉన్నటువంటి పరిస్థితులను ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు అనేది అర్థమవుతూ ఉంది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఆ అమ్మాయి ఏ విధంగా చనిపోయేదానికి కారణాలు ఏందనేది బయట పెట్టాలి. అదేవిధంగా సీరియల్గా ఏవైతే సూసైడ్ జరుగుతున్నాయో వీటన్నిటి మీద ఒక విచారణ చేసి వీటన్నిటి మీద ఒక విచారణ కమిటీ నియమించి వాస్తవాలని బయటికి తీయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఈరోజు ప్రగతి నగర్లోని ఎన్ఎస్ఆర్ ఇంప్లెన్స్ కాలేజీలోని సూసైడ్ జరిగింది. అసలు చనిపోయిన వ్యక్తి ఎవరు, ఎందుకు చనిపోయింది? ప్రజ్ఞారెడ్డి అనేటువంటి అమ్మాయి చనిపోవడం జరిగింది. వాళ్ళ స్టూడెంట్స్ మేము ఇక్కడ యజమాన్యం అయితే ఎవరు లేరు. స్టూడెంట్స్ని అడిగితే స్టూడెంట్స్ మాత్రం ఏది కూడా బయట పెట్టే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకనంటే వీళ్ళు ఆల్రెడీ సంఘాలు వస్తాయి, ఇక్కడ సంబంధించిన విద్యార్థి సంఘాలు వస్తాయి కాబట్టి వాళ్ళు ఎప్పుడు యథావిధిగా ఏ కాలేజీలో అయినా కానీ వాళ్ళని ప్రీ ప్లాన్డ్గా కుక్ చేసి పెడతారు. ఎవరైతే వాళ్ళ మాట వింటారో ఆ విద్యార్థులను 5 మందిని ఉంచుకొని మిగిలిన వాళ్ళందరినీ కూడా పంపిస్తారు. అదేవిధంగా ఏదైతే స్క్రిప్టెడ్ ప్రతి కాలేజీలో చెప్తారో అదేవిధంగా ఈ విద్యార్థులు కూడా చెప్తా ఉన్నారు. సరే, దాన్ని కూడా మనం తప్పు పట్టలేము. కానీ వీటన్నిటిని కూడా నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంటుంది. ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ వెంటనే స్పందించి వారిని కఠినంగా శిక్షించాలి. ఈ యొక్క మేనేజ్మెంట్లు అన్నింటినీ కూడా పర్మిషన్ లేకుండా బోర్డులు లేకుండా నడిపిస్తున్నటువంటి కాలేజీలన్నింటినీ కూడా బంద్ చేయాలని, సీజ్ చేయాలని డిమాండ్ చేస్తాను.